చంద్రశేఖర్, ఎల్లన్న, యాదన్నలు తమ జీవితమంతా పీడిత ప్రజల పక్షాన నిలబడి సోషలిస్ట్ విప్లవం కోసమే జీవితం అంతా పోరాడారని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ కేంద్ర కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఠాకూర్, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కోటు రంగారావు అన్నారు. కామ్రేడ్ రాయల్ చంద్రశేఖర్ మొదటి వర్ధంతి సభ సందర్భంగా ఇల్లందు పట్టణం జేజే కాలనీలో ఏర్పాటు చేసిన స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించి ప్రభుత్వ వైద్యశాల, జగదాంబ సెంటర్, పాత బస్టాండ్ సెంటర్ నుండి చంద్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవనం వరకు వారు ర్యాలీగా వచ్చి ట్రస్ట్ భవనం కార్యాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాయల చంద్రశేఖర్, దళనేత ఎల్లన్న, గండి యాదన్నలు స్మారక స్తూపాన్ని ఆవిష్కరించి వర్ధంతి సభ నిర్వహించారు. కామ్రేడ్ చంద్రశేఖర్ జీవితంపై ముద్రించిన పుస్తకం ఆవిష్కరించారు. చంద్ర కృష్ణమూర్తి ట్రస్ట్ భవన్లో చంద్రశేఖర్ మీటింగ్ హాల్ను ప్రారంభించడం జరిగింది. అనంతరం జరిగిన సభలో వారు పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ అధ్యక్షత వహించారు. సిపిఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, రమక్క, కేజీ రామచందర్, చిన్న చంద్రన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Political politics is going on, and there also people are unanimously